మీరు వచ్చింది ఒక సంతానం కోసం, బిడ్డ కోసం వచ్చారు. అలాగే సంతానం కోసం అక్కడ గుడికి కానీ, చర్చికి కానీ, మసీదుకి కానీ భగవంతుడిని ప్రార్థించడానికి తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక ప్రసాదం అందుద్ది. అలాగే ఇక్కడ కూడా మీకు ఒక చర్చి లాంటిది, మసీదు లాంటిది, గుడి లాంటిది ఇది. ఎందుకనంటే మీరు ఇక్కడికి రావాలన్నా కూడా అంత ఈజీ కాదు. డాక్టర్ వైఎస్ బాబు ఎవరో మీకు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకుని బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, ఆటోలు ఎక్కి ఇక్కడ వరకు రాగలిగారు. వచ్చారు అంటే మిమ్మల్ని రాకోకుండా అడ్డుకోవడానికి చాలా దెయ్యాలు అడ్డం పడి ఉంటాయి. మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఒక యూట్యూబ్లో వీడియో కనపడినా, స్నేహితులు చెప్పినా, బంధువులు చెప్పినా ఆ దెయ్యాలు మిమ్మల్ని రాకోకుండా అడ్డుకుంటాయి. అంత దూరం వెళ్ళాలా, సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా అని చెప్పి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించుంటాయి. అయినా కూడా భగవంతుడు మీరు పడే కష్టాలని చూడలేక, మీ అవమానాలని చూడలేక, ఐవీఎఫ్లు లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా మీ బిడ్డ మీకు దక్కాలంటే ఇక్కడ వైద్యో నారాయణో హరి డాక్టర్ వైఎస్ బాబు ఉన్నాడు అని చెప్పి ఆయన మిమ్మల్ని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చి కూర్చోబెట్టాడు. మరి అంత శ్రద్ధ తీసుకున్న భగవంతుడు ఇక్కడ మా మనసులో కూడా మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఆటోలు ఎక్కి మళ్ళా ఆ హోటల్ ఎతుక్కుంటూ తిండి కోసం ఇబ్బందులు పడతారేమోనని మరి నా భార్యకి ఒక మనసులో ఏమని చెప్పారు, మీకు ఇబ్బంది లేకుండా భోజనం తీసుకొచ్చే ఏర్పాటు చేయమని ఒక అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించేటట్టు చేశాడు ఆయన. అలాగే ఆగస్టు 2025 నుంచి ఇక్కడికి వచ్చిన కొత్త మరి పేషెంట్లందరికీ కూడా మేము భోజనం పెట్టుకుంటున్నాం. ఎందుకనంటే అది కూడా భగవంతుడి ప్రసాదం కింద. ఎందుకు ఈ ప్రసాదం తీసుకోవాలంటే ముఖ్యంగా మీ వీర్య వృద్ధికి కానీ, అండాల క్వాలిటీ కానీ అవన్నీ ఉంటేనే సంతానం. మరి వీర్యవృద్ధికి, అండాల క్వాలిటీకి, ధాతు పుష్టికి ఆహారమే మూలాధారం. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మీకు తెలియదు. అలాంటి విషయాలు తెలియడానికి ఒక మోడల్ ఆహారంగా మీకు ఈ మనం ఇచ్చే ఈ ప్రసాదం ఉపయోగపడిద్ది. మరి ఇంకొక ఉద్దేశం కూడా ఏంటంటే, మీరు ఇంటి దగ్గర ఒక పులిహార తింటే వట్టి పులిహార అయింది. అదే పూజారి గారి దగ్గర గుడిలో తీసుకుంటే ప్రసాదం అయింది. అట్లాగే ద్రాక్ష రసం రోడ్డు మీద తాగితే వట్టి జ్యూస్ అవుద్ది. అదే పాస్టర్ గారి చేతి మీదకి తీసుకుంటే బ్రెడ్, ద్రాక్ష రసం ప్రసాదం అయింది. ముస్లింలు కూడా హలాల్ చేస్తారు. ఇలా ఆహారంలో భగవంతుణ్ణి మనం పెట్టాలి, భగవంతుడి స్వరూపంగా దీన్ని భావించి స్వీకరించాలి. ఇది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా నేను మీ కౌన్సిలింగ్లో చెప్తాను. ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎలా వండుకోవాలి, ఎలా దాన్ని తీసుకోవాలి, ఇలాంటివన్నీ నేను చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం మీ కౌన్సిలింగ్లో చెప్పే విషయాలే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆపేసి ఇప్పటికే కాలాతీతమైంది భోజనానికి. కాబట్టి ఒక్క పాయింట్ మాత్రం మనసులో పెట్టుకుని మీరు ఫాలో అవ్వండి. ఏమిటంటే మీరు తీసుకునేటప్పుడు ఈ ప్రసాదాన్ని మరి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదం కింద, అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదం కింద, యేసుప్రభుని పూజిస్తే యేసయ్య ప్రసాదం కింద భావించి స్వీకరించాలి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఫోటోలు వీడియోలు తీస్తున్నారేమిటి, మరి మనకెందుకు ఏదో పెళ్లి భోజనానికి వచ్చినట్టు వీళ్ళు వీడియో షూటింగులు తీసుకుని ప్రచారం చేసుకుంటారా, లేకపోతే వీడియోలు వేసుకుని రోజు చూసుకుంటారా, ఎందుకు మనకు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు? ఆ విషయాన్ని భగవంతుడు తెలియజేసి ఇక్కడ మీకు భోజనం పెట్టుకునే ఏర్పాటు చేయిస్తున్నాడో అదే విషయాన్ని మళ్ళా మిగతా డాక్టర్లకు కూడా చూపించి వాళ్ళల్లో కూడా ఒక మోటివేషనో, ఇన్స్పిరేషనో కలిగించి వాళ్ళ దగ్గరకు వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ వీడియో ఫోటో తీస్తున్నాం. ఓకే, ఇవాళ మీకు సిస్టమ్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీరు భోజనం చేసేసిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుందమ్మా. ఆ కౌన్సిలింగ్ సెషన్ మన వాళ్ళు చెప్తారు, తీసుకొస్తారు. అక్కడ మళ్ళీ పాత బిల్డింగ్లో కానీ ఇక్కడ కానీ మన వాళ్ళు చెప్తారు. అక్కడికి వచ్చేసి మీరు చక్కగా ఏదైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో, ప్రెగ్నెన్సీ కావాలని పొందుకోవాలని కోరుకుంటున్నారో దానికి సంబంధించిన ఈజీ టిప్స్ నేను చెప్తా. ఎందుకంటే 16,500 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించి వరల్డ్ రికార్డు సృష్టించాం మనం. ఒక్క ఐవీఎఫ్ ఆపరేషన్ లేని దారిది.
చాలా హాయైన దారి, ప్రశాంతమైన దారి, ఆ దారిలో మీరు నడవచ్చు. అవన్నీ నేను చెప్తాను. ముందు మాత్రం ఇక్కడ మీరు భోంచేసి వచ్చిన తర్వాత మా వాళ్ళని అడిగితే అక్కడికి వచ్చాక మనం కూర్చొని ఆ విషయాలన్నీ మాట్లాడదాం. ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ముందుగా ఆ భగవంతుడి ప్రసాదంగా ఈ భోజనాన్ని మీరు స్వీకరించండి. ఎవరు కూడా ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయొద్దమ్మా. ఒక్క మెతుకు వేస్ట్ చేసినా కూడా మరి భగవంతుడి ప్రసాదాన్ని మనం పారు చేసినట్టే. ఒకవేళ తినలేకపోయారనుకోండి, ఆయమ్మల కన్నా ఇవ్వండి, కానీ దాన్ని వృధాగా డస్ట్బిన్లో పారేయద్దు. ఓకే, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు.